పెళ్లి కుమారుని కూడా పిలిస్తే పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. అది మీరు పూజ ప్రారంభించండి పంతులు గారు. బాబు, ఈ కంకణం తీసుకోండి. నాన్నా అమ్మా, ఈ కంకణం తీసుకో. మీరు అబ్బాయికి కట్టండి, మీరేమో అమ్మాయికి కట్టండి. రా అమ్మా. అది అయ్యా, మీరు అమ్మాయి ఎడమ చేతికి కట్టండి. కట్టండి బాబు. అయ్యా, అమ్మా, మీరిద్దరూ కలిసి ఈ పెళ్లి రాటను ఇక్కడ పెట్టండి. అలాగే.
చాలింకా లేవండి. అదేంటమ్మా, శుభమా అని పెళ్లిరాట నాడుతుంటే ఇలా జరిగిందేంటి? అపశకునం. శ్వేత, పెళ్లి రాటిది. బుద్ధి లేదు నీకు? కాలు స్లిప్ అయిందా ఆంటీ? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని అడిగేస్తున్నావా? ఏదో తెలియక అయిందిలే అత్తయ్య. ఏంటి తెలియక అయింది? పెళ్లి రాట కింద పడితే అపశకునం అని నీకు తెలీదా? జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదు? చూడమ్మా, ఎవరి మీద ఎంత ఎగిరినా ఆ దైవ నిర్ణయాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. అలా అని మన పెద్దవాళ్ళు అంటుంటారా మనవడా? అవును తాతగారు, అదే ఇక్కడ జరిగిందనుకుంటా. పెళ్లిరాట పోయి ఏ చంద్రమండలంలోనో పడలేదురా. వెనక్కి తీసుకురావడానికి ఇక్కడ లేదు అనుకోవడానికి. ఇక్కడేగా పడింది. శ్వేత, పట్టవే. ఆగండమ్మా, ఒక్కసారి నేల రాలిన తర్వాత మళ్ళీ రాట నిలబెట్టడం అంత మంచిది కాదు. మరో మంచి ముహూర్తం చూసి. అవసరం లేదు పంతులు గారు. సమర్థవంతమైన వాళ్ళు పెళ్లికి పూనుకుంటే పెళ్లికి ఎన్ని అపశకునాలు ఎదురొచ్చినా, ఎంతమంది అడ్డు వచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఇక్కడ రాట్లు లేవు, పాట్లు లేవు. డైరెక్ట్ గా పెళ్ళే. ఏంటి అలా తొంగి చూస్తున్నావు? ఏంటి, పెళ్లిరాట విషయంలో అలా అపశకునం జరిగినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా? అరే, నేను హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి? మా అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నేనంటుంది అత్తయ్య వాళ్ళ ఫీలింగ్ గురించి కాదు, మీ ఫీలింగ్ గురించి. మనసులో నేనేమనుకుంటున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నానా బాధగా ఫీల్ అవుతున్నానని నేను చెప్పకుండా నీకు తెలిసిపోతుంది. మరి ఎవరి గురించి అయితే నాకు తెలియదు, కానీ మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నేను మీలో సగం కదా. గొప్పలే, పోయి కాఫీ పట్రా. అలాగే. దొంగ మొహంది. నేను మనసులో ఏమనుకున్నా నిజంగానే కనిపెట్టేసింది. అమ్మో, ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
హలో చెప్పండి. యా హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఓకే, యా ఇప్పుడే బయలుదేరుతాను. ఇదిగోండి కప్. ఏమండి ఏమండి ఎటుపోయాడు ఈయన? ఏమండి ఏమండి అరే ఇక్కడున్నారా? కాఫీ తీసుకోండి. ఏమండి మీరు కాఫీ అడిగారు కదా, తీసుకోండి. కాఫీ ఏమొద్దు నాకు. ఏమైందండి? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? అరే మిమ్మల్నేనండి. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? డీలర్స్ కాల్ చేశారు గుండమ్మ, వెంటనే రమ్మంటున్నారు. వాళ్ళ వాయిస్ వింటుంటే ఏదో కోపంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఏం జరుగుంటుంది? తెలీదు, నేను ఇమీడియట్గా వెళ్ళాలి. సరే అయితే పదండి, నేను కూడా వస్తాను. నువ్వెందుకు? లాస్ట్ టైం వాళ్లతో మీటింగ్కి నేను కూడా వచ్చాను కదా. ఒకవేళ డిజైన్స్ గురించి ఏవైనా అడిగితే మాట్లాడాలి కదా. ప్లీజ్ అండి, వద్దనకండి. సరే పద. ఏమండి ఎందుకండి టెన్షన్ పడుతున్నారు? సడన్గా వాళ్ళు ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదు గుండమ్మ. రమ్మంటే భయం దేనికి? మనం ఏదైనా తప్పు చేశామా ఏంటి? కలిసి బిజినెస్ చేశాం. వాళ్ళు ఎందుకు పిలిచారో వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది కదా. రేయ్, నా డబ్బులు ఇస్తావా ఇవ్వా? ఇదిగో రామ్మూర్తి గారు, నేను మిమ్మల్ని గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు నా కాలర్ పట్టుకోవడం ఏం బాలేదండి. తెలిసిన వాడివని నమ్మితే ఇంత మోసం చేస్తావా? నేనేం మోసం చేశాను? ఏం మోసం చేసావా? డూప్లికేట్ ఇంటి పత్రాలు నా చేతిలో పెట్టి నా దగ్గర 25 లక్షలు తీసుకున్నావు. అది మోసం కదా? హ, అవి డూప్లికేటా? ఎవరన్నారు? ఏయ్, నాటకాలు ఆడకో. ఇంటి పేపర్స్ బ్యాంకులో పెట్టి ఆల్రెడీ లోన్ తీసుకున్నావంట కదా, నన్నెందుకు మోసం చేశావు? ఇందులో మోసం అంటూ ఏం లేదండి. మా అమ్మాయి పెళ్లికి నగలు కొనాలి. సడన్గా నా చేతిలో క్యాష్ లేదు. ఏమీ తాకట్టు పెట్టకపోతే మీరు నాకు డబ్బులు ఇవ్వరు కదా. అందుకని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని నాకు అబద్ధం చెప్తావా? ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడొచ్చని ఆ దేవుడే చెప్పాడు కదండి. హలో, ఏయ్, మర్యాదగా నా 25 లక్షలు నాకు ఇవ్వు. ఇవ్వు అంటే నా దగ్గర ఉండాలి కదండి. మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఇచ్చేస్తా. అంతవరకు వెయిట్ చేయండి. నీ మాయ మాటలు నమ్మి ఆల్రెడీ ఒకసారి మోసపోయాను. ఇలా ప్రతిసారి మోసపోవడానికి నేనేమైనా వెర్రన్నా? ఏమండి ఏమండి కారాపండి, కారాపండి. నా 25 లక్షలు ఇచ్చి ఇక్కడి నుంచి కదులు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు.
ఇప్పుడు లేవని చెప్తుంటే ఏంటండి? ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? ఈ ఆనందరావు ఎవరితోనో గొడవ పడుతున్నట్టున్నాడు. చంపడం కాదు, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తా. కూతురి పెళ్ళంటున్నావుగా, మీ వియ్యాల వారి ఇంటికెళ్ళి నువ్వు ఎలాంటి వాడివో, నీ బతుకు ఎలాంటిదో, ఏం చేసి బతుకుతున్నావో అందరికి చెప్పేస్తాను. ఇదిగో, మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను. అయితే నా డబ్బులు కట్టు కట్టు. ఏయ్, మ్యాన్ హ్యాండ్లింగ్ చే ఏయ్, ఇక్కడ మాట్లాడుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి? నా డబ్బులు నాకు కట్టు. చెప్తుంటే వినవేంటయ్యా? ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తావు? ఏయ్, నీకు కాదు చెప్పేది. ఎటు కాసేపు చూస్తున్నావ్? ఆగబోయా, చెప్తాను. ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తావు నన్ను? డబ్బులు ఇవ్వయ్యా. ఎప్పుడు ఇస్తావు చెప్పు. చెప్తుంటే వినమేంటయ్యా? వామ్మో గుండమ్మ, ఈవిడి కంట్లో పడ్డానేంటి? చెప్పు. ఏయ్, అరే, ఆగో. ఎక్కడికి ఇస్తానని రాబోతున్నావ్? చెప్తున్నాను కదవయ్యా. ఆ? వదలవయ్యా. ఏయ్. అరే అరే ఆగో. యా యా ఏమండి, లే. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. ఏ గుండమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వచ్చేస్తాను. రా, వెళ్ళాలి, అర్జెంట్ అని చెప్తున్నాగా. అప్. యా యా ఓకే, ఎక్కువ. ఆ? ఇస్తానని చెప్తుంటే ఆగో. వదలవయ్యా. ఆగరా. డబ్బులు ఇచ్చి కంచి కదులు. ఏయ్, ఏంటయ్యా బలముంది కదా అని మీద మీద పడిపోతున్నావు? నీకు 25 లక్షలు కావాలి అంతే కదా? అవును. అయితే ఒక్క నిమిషం ఆగు. హలో, ఇక్కడికి రండి. మన మిత్రుడికి 25 లక్షలు సెటిల్ చేయాలి. క్యాషా చెక్కా? క్యాష్. క్యాషే కావాలంట. త్వరగా రండి. వస్తున్నారు, సెటిల్ చేస్తారు. అదిగో మా వాళ్ళు వచ్చారు, పద. ఎక్కు. అరే, నా మొహం చూస్తే ఏమొస్తుంది? నీ క్యాష్ కావాలా వద్దా చెప్పు. ఏయ్, ఏయ్. సారీ రామ్మూర్తి గారు, క్యాష్ కావాలని నా పీకల మీద కూర్చున్నావు. ఇక ప్రస్తుతం నా దగ్గర ఈ కత్తి తప్ప క్యాష్ ఏం లేదు కదా. పెళ్ళి అయ్యేంత వరకు ఆగరా అయ్యా అంటే, ఆహా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వియ్యాల వారింటికి వెళ్తానన్నావు కదా. నా మాట వినుంటే ఇంతవరకు వచ్చుండేదా చెప్పు. రేయ్, భారతంలో భీష్ముడు చావుకు కారణమైన శకున్ లాంటి వాడు వీడు. వీడు బయటకు వచ్చాడంటే నేను మునిగిపోతాను. కాబట్టి సార్ని అండర్ గ్రౌండ్కి తీసుకెళ్ళి మా బేబీ పెళ్ళి అయ్యేంత వరకు కాస్త రెస్పెక్ట్ ఇస్తూ చూసుకోండి, సరేనా? సరే అన్నా. టాటా, బాయ్ బాయ్. వీడి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, కానీ గుండమ్మ చూసేసిందే. అది పెద్ద మ్యాటర్ కాదులే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాట్ మిస్టర్ ఆదిత్య, నీ మీద ఉన్న నమ్మకంతో మేము కాంట్రాక్ట్ ఇస్తే మీకు భారీ ఆఫర్లు ఇప్పిస్తే నెగ్లిజెన్సీ పెరిగింది అనుకుంటా. అలాంటిదేం లేదు సార్.
నీకు 2 సార్లు మెయిల్ పెట్టాం, ఒక్కదానికి కూడా మీ నుంచి రిప్లై రాలేదు. అప్పుడు ఏమనుకోవాలి? సార్ అది త్వరలో ఈవెంట్ ఉంది, మోడల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీరిచ్చిన డిజైన్స్ని చెక్ చేసుకోవాలి, వాటిని ప్రమోట్ చేసుకోవాలి. మీరు చూస్తే చాలా రిలాక్స్గా ఉన్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదా చెప్పండి. సార్ అయ్యో అలాంటిదేం లేదు సార్. ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఆయన మీకు ఇన్ టైంలో అందించలేకపోయారు. మీ ఇంట్లో సిచ్యువేషన్ మీకు హెడాక్ అండి, మీ కారణంగా మేమెందుకు హెడాక్ తెచ్చుకోవాలి?